హాయ్ అండి, వెల్కమ్ టు జెడ్డే ఛానల్. మా జెడ్డే ఛానల్ను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. జెడ్డే ఛానల్ను ఇంత ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము పెట్టి 1 month అయింది. అమరన్ అయితే 1K వ్యూస్ దాటింది. నిజంగా ప్లీజ్ లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ అండి. మా టీం అందరూ చాలా కష్టపడుతున్నాం, ఆదరించండి. ఈరోజు ఓటీటీ అప్డేట్ ఏంటంటే హిసాబ్ బరాబర్ హై. ఇది హిందీ సినిమానే కానీ తెలుగులో కూడా డబ్ అయి ఉంది. మీకు మన మాధవన్ గారు తెలుసు కదా, వెరైటీ సినిమాలు చేస్తుంటారు ఆయన. మాధవన్ గారు హిందీలో కూడా సైతాన్ సినిమాతో కూడా బెస్ట్ విలన్గా కూడా చాలా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి అలాంటి మాధవన్ గారు దీంట్లో నటించడం జరిగింది. హిసాబ్ బరాబర్ ఏంటంటే బ్యాంకులు మనకి ఏ మోసం చేస్తున్నారు. నిజంగా ఈ సినిమా చాలా మంచి సినిమా అండి. హిసాబ్ బరాబరే అంటే ప్రతి మనం సంపాదించే రూపాయి కూడా మనకు వాల్యూ. ఇది కేవలం ఇది ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి నిజంగా మన రోజు వారి జీవితాలలో జరిగే స్టోరీయే హిసాబ్ బరాబర్. ఎందుకంటే మన హీరో సిఏగా అకౌంటెంట్గా చాలా టాప్లో వెళ్తాడు, కానీ వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఆ జాబ్ అతనికి వస్తుంది. దాంట్లో ఆయన డిస్ప్రెషన్ అయ్యి ఎక్కడ ఆగకుండా టీసీ జాబ్ చేసుకుంటూ స్టేషన్లోనే క్లాసెస్ చెప్తూ ఉంటాడు సైడ్కి, సిఏ చార్టెడ్ అకౌంట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి. అలా లెక్కలు చెప్పినలో జీవితంలో ఎవరైనా లెక్కలు తప్పితే వార్నింగ్ కూడా ఇస్తూ ఉంటాడు అతని తరఫున. జస్ట్ అతని మ్యారేజ్ లైఫ్లో కూడా హీరోయిన్కి లెక్కల్లో వీక్ అని చెప్పి తక్కువ మార్కులు వచ్చాయని పెళ్ళి కూడా రిజెక్ట్ చేస్తాడు. అంతా లెక్కలు పిచ్చి అతనికి. ఎందుకంటే లెక్కలు ఎక్కడ ఒక రూపాయి కూడా తగ్గకూడదనే మనస్తత్వంతో మన మాధవన్ గారు ఉంటారు. అలాంటి మాధవన్ గారు మ్యారేజ్ లైఫ్లో కూడా గొడవలు అయ్యి అది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, ఎడిపోతారు, ఒక అబ్బాయి ఉంటారు. అలాంటి జర్నీ టైంలో ఎప్పుడు రిజెక్ట్ చేస్తారో ఆ హీరోయిన్ కనబడుతుంది, కానీ అతనికి తెలీదు రిజెక్ట్ చేసిన ఈ అమ్మాయి అని. అదంతా పక్కన సాఫీగా జరుగుతుంటే ఒకరోజు ఇతని అకౌంట్లో ఎందుకో ఆ బ్యాంక్ అకౌంట్లో చూసుకుంటే సమ్ తేడా వస్తుంది. అది వెళ్ళి బ్యాంకు కంప్లైంట్ ఇస్తే అందరు వెనకాల ఉన్నారు. నిజంగా అండి, ₹1 పోతే కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వడం లేదు బ్యాంక్స్ ఈ మధ్య. అతనిది 27 రూపీస్ పోయాయని వెళ్ళి బ్యాంక్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్న వెనకాల ఉన్న మనలాంటి సామాన్య ప్రజలు ₹27కి ఎవరైనా కంప్లైంట్ ఇస్తారు, వెళ్ళయ్యా మాకు చాలా పనులు ఉన్నాయని ఆయనే తిట్టి పంపిస్తారు. కానీ ఆయన అన్ని ప్రిపేర్ అయ్యి నేను కంప్లైంట్ కూడా రాసుకొని వచ్చాను, మీకు టైం వేస్ట్ చేయను తీసుకోండి అని ఇచ్చిపోతాడు. మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తే అది కంప్లైంట్ డస్ట్బిన్లో పడేసాను అది ఇది అంటే మళ్ళీ గొడవ చేస్తే అక్కడ మేనేజర్ ఇన్వాల్వ్ అయ్యి తర్వాత అతన్ని నచ్చజెప్పి వెళ్ళిపోతాడు. ఈ సమయంలో మాధవన్ గారికి అసలు న్యాయం జరిగిందా, అసలు ఆ 27 రూపీస్ అందరిది పోయాయా ఆయన ఒక్కరిదే పోయా అని అనుకుంటే ఆయన అక్కడ ఆ స్టేషన్ రైల్వే స్టేషన్లో అదే ట్రైన్లో టీసీగా చేస్తుంటారు కదా, ఆయన దిగిన స్టేషన్లో ఒక అతను క్యాంటీన్ నడుపుతుంటారు. అతనికి కూడా బ్యాంక్లో అకౌంట్ ఉంది, ఇక చూస్తే అక్కడ ఆ లావాదేవీలు కూడా మీరే చెక్ చేయండి అంటాడు. కానీ సీఏ కాబట్టి చెక్ చేసి మొత్తం దాంట్లో కూడా ₹27 కట్ అయినట్టు వడ్డీ మీకు ఎంత వచ్చేదని ఒక హోటల్లో కూర్చొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఎవ్వరికి అర్థం కాదు ఆయన చెప్పింది. నిజంగా మనము లెక్కల్ని ఎంత కష్టం అనుకుంటాం చిన్నప్పటి నుంచి, కానీ లెక్కలు మన జీవితాల్లో ఎలా చిన్న చిన్న లెక్కలు కూడా మనకు తెలియకుండానే ఫోన్పేలో కానీ రీఛార్జ్ చేసుకుంటే ₹1 కట్ అవుతుంది, సినిమా టికెట్ బుక్ చేసుకుంటే ట్యాక్స్ అని ₹1 కట్ చేస్తారు. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఈ సినిమా చూడండి. ఎందుకంటే మనకు తెలియకుండానే మన కష్టార్జితం ₹1 కానీ ₹2 కానీ వెళ్ళిపోతుంటాయి. ఆయన 27 రూపీస్ కోసం ఆయన పోరాడిన అతనికి తెలుస్తుంది. అతనిదే కాదు, అక్కడ ఉన్న 150 మంది అకౌంట్లో ఉన్న చాలామంది అకౌంట్స్ వెళ్ళిపోతున్నాయంటే ఎంత అంటే 2 crores ఏందో మొత్తం కట్ అయిన డబ్బు 2 crores అతను ఆ బ్యాంక్ ఓనర్ ఉంటారుగా అతని దగ్గర ఉంటుంది. అతను తీసుకొని పారిపోవాలనుకుంటాడు విదేశాల్లో. ఒక మంత్రి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఇవన్నీ ఒక సామాన్యుడు తీర్చాలంటే ఎన్ని కష్టాలండి. ఈ మాధవన్ గారికి కూడా ఆ సినిమాలో ఎన్ని కష్టాలు వస్తాయంటే అతని మీద కూడా ₹17 అతను టీసీ కాబట్టి రోజువారీ కలెక్షన్ మొత్తంలో ₹17 అతనికి తక్కువ వచ్చిందని అతని మీద కోర్టు కేసు వేస్తారు. నిజంగా మనం న్యాయ వ్యవస్థ కూడా ఒక చిన్న లాజిక్ ఆ సినిమాలోనే ఏంటంటే ₹17 ఖర్చు కోసం అక్కడ 2 ఆఫీసర్ని పంపిస్తారు. ఆఫీసర్స్కి పాల ఖర్చు ఎంత అవుతుంది, ఇద్దరు కూర్చొని ఛాయ్ తాగుతారు. అదే కాకుండా బిస్కెట్లు ఉంటాయి, వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఎంత ఒక సుమారు 200-300 ఖర్చు పెట్టారు మీరు ₹17 కోసం, ఎంక్వైరీ కోసం. అంటే అది రైల్వే ఇన్ఛార్జ్ అండి, అలాగే ఉంటుంది. ₹17 ఎంక్వైరీ పడుతుందంటే మీరు ₹17 కోసం ఇంత 300 ఖర్చు చేసిన అనవసరమైన ఖర్చు వేస్ట్ కదా. ఆ ₹17 చేశాడా లేదా అని ఎంక్వైరీ మీరు స్వయంగా
చేయాలి అని హీరో వాదిస్తారు. ఎనీహౌ లాస్ట్కి మన హీరో విజయం సాధించాడా లేదా అనేది హిసాబ్ బరాబరే సినిమా చూడండి. ఇది డిస్నీ హాట్స్టార్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఉంది. చాలా మంచి సినిమా. మాధవన్ గారు ఈ హిసాబ్ బరాబరే హిందీలో ఉంది అండ్ సోనీ లైవ్లో కూడా ఉంది, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. నెక్స్ట్ టైం ఇంకో ఓటీటీతో మీ ముందుకు రాతున్నాను. సైన్ ఆఫ్.